హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కావాల్సిన ప్రతి ఒక్క ట్రిక్స్ అనేటివి తెలుసుకుందాము. టుమారో నుంచి మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ట్రిక్స్ కానీ మీరు ఫాలో అయితే కంపల్సరీ మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు మాత్రమే పూర్తిగా చూడండి ఈ వీడియోని. ఎవరైతే ప్రిపేర్ కాలేదో నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వండి, కానీ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ కాదు. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి రేపు ఎగ్జామ్ ఉండగా మనం మాత్రం ఈరోజు నైట్ అనేది కొత్త టాపిక్స్ అనేవి చదవడానికి ట్రై చేయొద్దండి. ఏవైతే మనం చదివింటామో అవన్నీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్గా న్యూ ఫార్ములాస్ అనేటివి చదువుకొనేసి కరెంట్ అఫైర్స్ అనేటివి కొత్తగా చదివినారంటే మనకి గుర్తుండదు. సెకండ్ ట్రిక్ వచ్చేసరికి అటెంప్ట్ స్ట్రాటజీ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. మనము 60-20-20 రూల్ అనేది అప్లై చేయాలన్నమాట ఎగ్జామ్లో. అదేంటో ఇప్పుడు చూద్దాము. 60 ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ మనం సాల్వ్ చేయాలన్నమాట. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనం సాల్వ్ చేయాలి 60 క్వశ్చన్స్. ఓవరాల్ క్వశ్చన్ పేపర్ అనేది చూసుకొని మనము 60 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసేయాలి. మీడియం లెవెల్ అనేది మనం చెక్ చేసుకొని మనం మీడియం లెవెల్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. క్వశ్చన్స్ అనేటివి లెంతీ క్వశ్చన్స్ కానీ టఫ్ క్వశ్చన్స్ కానీ ఉంటే అవి స్కిప్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత లాస్ట్లో టైం ఉంటేనే అవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్లో. మెయిన్గా రీజనింగ్ అనేది తొందరగా చేసేయడానికి ట్రై చేయండి. 25 మినిట్స్ అనేది మ్యాక్స్. మనం ఈజీగా 15 మినిట్స్లో సాల్వ్ చేయగలుగుతాము రీజనింగ్ అనేది. యాప్టిట్యూడ్ 30 మినిట్స్ ఈజీగా తీసుకుంటుంది. జనరల్ అవేర్నెస్ అనేది 10 to 12 మినిట్స్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం అయిపోతుంది. ఇలా కానీ మీరు టైం మేనేజ్మెంట్ చేసుకున్నట్టయితే ఈజీగా మీరు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మీరు క్రాక్ చేస్తారు. స్మార్ట్గా మనము ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేసి మనము ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలి. ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసేయండి, కానీ అటెంప్ట్ చేయొద్దు ఫస్ట్లో మాత్రము. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరే కానీ డౌట్ఫుల్ ఉండేటివి మాత్రం అటెంప్ట్ చేయొద్దండి ఫస్ట్లోనే. మనము రౌండ్స్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలన్నమాట ఎగ్జామ్లో. ఇదేందో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ రౌండ్ ఏం చేయాలంటే షూర్ షార్ట్ క్వశ్చన్స్ అనేటివి మనం అటెంప్ట్ చేయాలన్నమాట. సెకండ్ వచ్చేసి డౌట్ఫుల్ ఉండేటివి లెంతీ క్వశ్చన్స్ ఉండేటివి అటెంప్ట్ చేయాలి. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసేటివి మనకు తెలియనివి అవి అటెంప్ట్ చేయడానికి ట్రికీ క్వశ్చన్స్ ఉండేటివి అటెంప్ట్ చేయండి. అది వస్తేనే అటెంప్ట్ చేయండి, లేకోకుంటే అటెంప్ట్ చేయకండి. సిక్స్త్ ట్రిక్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ బూస్టర్ అనమాట. టుమారో ఎగ్జామ్ అంటే ఈరోజు ఏం రివైజ్ చేయాలనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. క్యాపిటల్స్, కరెన్సీస్, ఇంపార్టెంట్ డేస్ అనేటివి చూసుకోండి జాన్ నుంచి మే వరకు. స్టాటిక్ జీకేలో ఫస్ట్ ఇన్ ఇండియా, డ్యామ్స్, టెంపుల్స్, అవార్డ్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోండి. రైల్వేలో కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోండి. లాస్ట్ 6 months యొక్క బడ్జెట్ స్కీమ్స్ అనేటివి తెలుసుకోండి. రివైజ్ చేయండి ప్రతి ఒక్కటి. ఇవన్నీ రివైజ్ చేసుకునే వెళ్ళండి ఎగ్జామ్కి. టుమారో ఎగ్జామ్ ఉందంటే ఈ రోజుకే మనము ఖచ్చితంగా ఎగ్జామ్కి రెడీ అయిపోయి ఉండాలి. అడ్మిట్ కార్డ్ అనేది జిరాక్స్ తీసుకోండి. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది పెట్టుకోండి. ఒకటి కాకుండా 2 తీసుకోవడానికి ట్రై చేయండి. ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డు తీసుకోవాలి కంపల్సరీ. లేకుంటే ఓటర్ ఐడి కూడా తీసుకోవచ్చు, పాన్ కార్డ్ అన్న తీసుకువెళ్ళచ్చు. మనం ఏదో ఒక 2 అట్లీస్ట్ తీసుకోపోతే చాలా బెటర్ అనమాట. టుమారో ఎగ్జామ్ ఉండగా ఖచ్చితంగా మనము స్లీప్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా పడుకోండి. నైట్ టైం మాత్రం రివైజ్ చేయడానికి ట్రై చేయొద్దండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ హాల్లో మనకి నిద్ర వచ్చేసిందంటే 1 year పడిండే కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ 6 to 7 hours అనేది పడుకోండి. ఎగ్జామ్ హాల్లోకి మాత్రం కాన్ఫిడెంట్గా ఎంటర్ అవ్వండి. ఎప్పుడైనా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందర మాత్రం కాన్ఫిడెంట్గా మనం అటెంప్ట్ చేయగలిగితేనే మనం ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతాము. టెన్షన్ పడొద్దండి, నర్వస్ ఫీల్ అవ్వద్దండి. నేను ప్రిపేర్ అయ్యాను, నేను అన్నీ నేర్చుకున్నాను, నేను అన్నీ అటెంప్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. మీరు ఎంత కష్టపడారో అది గుర్తు తెచ్చుకోండి. మనం స్ట్రాటజీతోనే ఫాలో అయ్యాం కాబట్టి ప్రతి ఒక్కరికి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏ టాపిక్ కష్టం అనిపించిందో కమెంట్ చేయండి. టుమారో ఎగ్జామ్కి ఎంతమంది రెడీగా ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేసి మనకు తెలపండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. కంపల్సరీ మిస్ అవ్వకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.